హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకొని ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్నటువంటి ఒక టమాటా, ఆనియన్, అలాగే ఒక 2 గ్రీన్ చిల్లీస్, ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసి అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ వేయించాలి. యాక్చువల్లీ పప్పు కనుక మీరు ముందుగానే నానబెట్టుకొని ఉన్నట్లయితే 4 విజిల్స్ సరిపోతుందండి. లేదు అప్పటికప్పుడు పెట్టుకున్నట్టయితే ఒక 5 to 6 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు అంతా కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పగ్గా ఉండేటట్టు, పప్పుచారుకి ఇలా ఉంటేనే బాగుంటుందండి. సో అలా మెత్తగా చేసుకున్న తర్వాత పులుపుకి సరిపడా చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసంకి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి పప్పుచారులోకి పులుపు కారాలు అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇందులోనే మళ్ళీ కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, ఇంకా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పప్పుచారుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. పప్పుచారు ఇలా బాగా మరిగిన తర్వాత మీరు లాస్ట్లో కావాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో నేను యాడ్ చేశాను, అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి. ముందుగా చిన్న ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, పోపు దినుసులు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మరిగినటువంటి పప్పుచారులో వేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పప్పుచారు రెడీ. చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి. సో రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ సపోర్ట్. థ్యాంక్ యూ.